బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లే రహదారిని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ముట్టడించారు. మఠం భూమిలో రోడ్డు వేసుకుని స్థానికులను ఆధారంలో వెళ్లనీయకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జన సైనికులను అదుపులోకి తీసుకుంటున్నారు. సార్ ఇప్పుడు మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సర్వే డిపార్ట్మెంట్ లెటర్ పెట్టాను. అది ఎవరిదా అనేది వాళ్ళు సర్వేయర్ గారు వచ్చి సార్ ఎవరిదో మీ అందరికీ తెలుసు సార్, చిన్న రిక్వెస్ట్ సార్, వాళ్ళది ఎవరిది అనేది తేల్చిన తర్వాత మేము పైన యాక్షన్ తీసుకుంటాం సార్. ఒక పక్క అది తేల్చండి. అది ఆ రోడ్డు ఏ డబ్బుతో వేశారు? అదే సార్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా మేము నోట్ పెట్టున్నాం, వాళ్ళు కూడా వస్తారు అందులో. అవునండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రజా నిధులతో అక్కడ రోడ్డు నిర్మించారు అంటేనే అది ప్రజలకు సంబంధించినటువంటి ఏరియా అవుతుంది తప్ప అది ప్రైవేట్ అయితే కాదు. మీరు మున్సిపల్ కార్పొరేషన్ రోడ్డు నిర్మించారంటే అది ఎవరిది అవుతుంది? ఆ నిధులు సుమారు 90 లక్షలు ఖర్చు పెట్టారంటే ఆ రోడ్డు కింద ఉన్న భూమి ఎవరిది అవుతుంది? సార్ అదే అందుకోసమే మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మా అంటే ఇది మున్సిపాలిటీ స్థలమా ప్రైవేట్ స్థలమా అని తెలుసు. పెద్దిరెడ్డికి భయపడి వాళ్ళు ఈ రోడ్డు ఆపలేదు. ఎలక్షన్ అప్పుడు మేము హామీ ఇచ్చాం, ఈ రోడ్డు అక్రమంగా వేశారు, ఈ రోడ్డు వల్ల 2 వార్డుల ప్రజలకు ఇబ్బంది అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇక్కడ ప్రజలకు ప్రామిస్ చేశాం. ఇప్పుడు పెద్దిరెడ్డి గారు ఆ గేట్ తీసేస్తే ఇక్కడ ప్రజలందరూ కూడా యాక్సెస్ రోడ్డు మున్సిపల్ అధికారులని తెలుసు. వాళ్ళు ఇప్పుడు గేటు కొట్టకపోతే మేము కొట్టేస్తాం గేట్. అంటే మీకు మున్సిపల్ కమిషనర్ 10 నిమిషాల్లో వచ్చి కొట్టేస్తామని హామీ ఇచ్చారు. అధికారులు పంపించారు, వాళ్ళు చూపిస్తారు, రమ్మని చెప్పండి. చూపిస్తారు ఎవరు నా దాన్ని తీసుకెళ్తారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లే రహదారిని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ముట్టడించారు. మఠం భూముల్లో రోడ్డు వేసుకొని స్థానికులను ఆధారులో వెళ్లనీయకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జన సైనికులను అదుపులోకి తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికులను ఆధారంలో వెళ్లనీయకుండా గతంలో పెద్దిరెడ్డి అడ్డుకున్నారు అంటూ కూడా ప్రస్తుతం జన సైనికులైతే ఆయన ఇంటి వద్ద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లే రహదారిని జనసేన తిరుపతి ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ముట్టడించారు. పెద్దిరెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మఠం భూముల్లో రోడ్డు వేసుకొని స్థానికులను ఆధారులో వెళ్లనీయకుండా పెద్దిరెడ్డి అడ్డుకున్నారంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఆయన ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జన సైనికులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. వారు మాత్రం అక్కడి నుంచి వెళ్లే పరిస్థితే లేదు అంటూ కూడా వారు వారిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా అక్కడికి చేరుకున్నారు. పోలీసులతో జన సైనికులు వారిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రస్తుతం పెద్దిరెడ్డి ఇంటి వద్ద అయితే ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్దిరెడ్డి ఇంటికి వెళ్లే రహదారిని జనసేన నేతలు అడ్డుకుంటున్నారు.